ఇప్పుడు పసుపుకొకటి, కుంకుమకొకటి, శనగలకొకటి, పళ్ళకొకటి అన్నీ చేసి మనమే పండగ పేరు చెప్పి చాలా ప్లాస్టిక్ సాధ్యమైనంత వరకు మనం ఇక్కడి నుంచి తగ్గించాలి. భవిష్యత్ తరాలకు మనం ఇవ్వవలసినటువంటిది ఈ పొల్యూషన్ కాదు కదా, స్వచ్ఛమైనటువంటి ప్రకృతిని నుంచి లభించేటటువంటి గాలి, పంచభూతాలను వాళ్ళకి ఇవ్వాలి మనం, అంతే కదా. ఈ పొల్యూషన్ కాదు ఇవ్వవలసింది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం తగ్గిద్దాం. మళ్ళా తప్పేమి లేదు ఇందులో. ఇప్పుడు నేను మొదలు పెడతా, మీరు మొదలు పెడతారు, ఇంకోటి మొదలు పెడతారు. మొదట్లో ఏమిటి ఈవిడ పిసినారదేమో అనుకుంటారు. నేనైతే మా ఇంట్లో అంతే కాగితాలతోనే ఇస్తున్నాను, మానేశాను ప్లాస్టిక్, ఇది మానేశాను. అనుకుంటారు. ఇంకోటి కూడా ఈ సందర్భంగా చెప్తా, కూరలకు మనకు సంతలు పెడతారు చూడండి. సంతలకు పెట్టేటప్పుడు కూడాను ఈ బెండకాయల దగ్గర ఒకటి, ఇంకొకళ్ళ దగ్గర ఒకటి, ఇట్లా ఒక్కొక్కళ్ళు క్యారీ బ్యాగులు ఇస్తారు కదా. నేను పెద్ద సంచి తీసుకొని వెళ్తాను, నేను దాంట్లో పోయిండి అంటాను. ఎందుకమ్మా ఇది తీసుకో అంటారు. వద్దు, ఇన్ని కవర్లు అయిపోతాయి, వద్దు.